నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సెమీకండక్టర్ రంగంలో సరికొత్త మైలురాయిని సాధించింది మన దేశం తొలి స్వదేశీ 32 బిట్ మైక్రో ప్రాసెసర్ చిప్ విక్రమ్ ని ఆవిష్కరించారు ప్రధాని మోదీ అత్యంత కఠినమైన పరిస్థితులు తట్టుకొని నిలబడేట్లుగా రూపొందించిన విక్రమ్ 32 ను రాకెట్స్ ఉపగ్రహాలు లాంచ్ వెహికల్ ఏవియానిక్స్ కి వాడుతుంటారు ఆయిల్ అనేది నల్ల బంగారం అయితే చిప్లు డిజిటల్ వజ్రాలని అభివర్ణించారు ప్రధానమంత్రి సెమీకండక్టర్ రంగంలో సాధిస్తున్న పురోగతి దృష్ట్యా భవిష్యత్తులో $1 ట్రిలియన్ మార్కెట్లో మన దేశం చెప్పుకోదగ్గ వాటాను సొంతం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు మోదీ డిజిటల్ టెక్నాలజీతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరిగిపోయిందని ఇందుకు అనుగుణంగానే సెమీకండక్టర్లకు డిమాండ్ పెరిగింది భారత ప్రభుత్వం ఈ రంగంపై ప్రత్యేక దృష్టి నిలిపింది ఈ నేపథ్యంలో తొలి స్వదేశీ చిప్ ని ఆవిష్కరించారు అదే విక్రమ్ 320 విక్రమ్ 32 అని కూడా పిలుస్తున్నారు సెమీకండక్టర్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు మన దేశం సాగిస్తున్న ప్రయాణంలో ఒక మైలురాయిగా దీన్ని అభివర్ణిస్తున్నారు విక్రమ్ 32 చిప్ ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి చెందిన చండీగఢ్లోని ది సెమీ కండక్టర్ ల్యాబొరేటరీలో అభివృద్ధి చేశారు అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకొని నిలబడేట్లుగా విక్రమ్ 32 ను రూపొందించారు ఇది -55 డిగ్రీల చలి నుంచి +125 డిగ్రీల సెల్సియస్ వేడి వరకు తట్టుకోగలదు ఈ చిప్ ని ప్రధానంగా అంతరిక్ష ప్రయోగ వాహనాల ఏవియానిక్ సిస్టంలో నావిగేషన్ కంట్రోల్ విధుల నుంచి కోసం ఉపయోగిస్తారు తాజాగా విక్రమ్ 32 ను PSLO C60 మిషన్ లో విజయవంతంగా పరీక్షించారు ఢిల్లీలో సెమికాన్ ఇండియా 2025 సదస్సులో తొలి స్వదేశీ విక్రమ్ 32 బిట్ మైక్రో ప్రాసెసర్ చిప్ ని ఆవిష్కరించారు తొలి చిప్ ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందజేశారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ సెమీకండక్టర్ల తయారీలో మన దేశం త్వరితగతిన సరికొత్త శిఖరాలు అధిరోహించిందని తెలిపారు ఈ రంగంలో ప్రపంచ దేశాలు మనతో కలిసి ప్రయాణిస్తాయని తెలిపారు ప్రస్తుతం ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్ $600 బిలియన్ ఉంటే రానున్న సంవత్సరంలో $1 ట్రిలియన్ చేరుకుంటుందన్నారు సెమీకండక్టర్ రంగంలో సాధిస్తున్న పురోగతి దృష్ట్యా భవిష్యత్తులో $1 ట్రిలియన్ మార్కెట్లో భారత్ చెప్పుకోదగ్గ వాటాను సొంతం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు చిప్లపై ప్రధాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆయిల్ అనేది నల్ల బంగారం కానీ చిప్లు అన్నవి డిజిటల్ వజ్రాలు అని పేర్కొన్నారు చమురు గత శతాబ్దాన్ని మలుపు తిప్పగా 21వ శతాబ్దాన్ని చిన్న చిప్లు నడిపినట్లు చెప్పారు అంతర్జాతీయంగా అనిశ్చితులు ఉన్న భారత్ మాత్రం స్థిరంగా అభివృద్ధి వైపు ముందడుగు వేస్తుందన్నారు ప్రపంచంలోని వివిధ కంపెనీలు మేక్ ఇన్ ఇండియా కోసం భారత్కి తరలి రావాలని ఇక్కడి నుంచి ప్రపంచం కోసం తయారీ చేపట్టాలని పిలుపునిచ్చారు తొలి త్రైమాసికంలో మన దేశం 7.8% వృద్ధి రేటు సాధించిందన్నారు త్వరలోనే భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు భారత్పై అమెరికా భారీగా పన్నులు విధిస్తున్న నేపథ్యంలో ప్రధాని మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి వివిధ దేశాలకు చెందిన సెమీకండక్టర్ల నిపుణులు 50 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భారత యువశక్తి ఆవిష్కరణలు ప్రస్ఫుటమవుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు ఇండియా సెమీకండక్టర్ మిషన్ తదుపరి దశలో సుమారు 1.58 లక్షల కోట్ల విలువైన 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులు మన దేశంలో రాబోతున్నాయని వెల్లడించారు భారత్ని ప్రపంచం విశ్వసిస్తున్నట్లు ఇది స్పష్టమైన సంకేతం పంపిస్తుందన్నారు సెమీకండక్టర్ మిషన్ ప్రారంభించిన 3.5 ఏళ్లలోనే ప్రపంచం భారత్ వైపు చూసేలా పురోగతి సాధించినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు విక్రమ్ చిప్ 32 బిట్ ఆర్కిటెక్చర్ పై నిర్మించారు ఇది 2009లో వచ్చిన 16 బిట్ చిప్ విక్రమ్ 1601కి ఇది అప్గ్రేడ్ వర్షన్ విక్రమ్ 3201 దశాంశాలు కలిగిన నెంబర్లతోనూ పనిచేస్తుంది ఇది ఏకకాలంలో 32 బిట్లతో కూడిన భాగాలుగా డేటాను ప్రాసెస్ చేస్తుంది ఇది పెద్ద మొత్తంలో డేటాను సమర్థంగా ప్రాసెస్ చేయగలదు ఇది ఫ్లోటింగ్ పాయింట్ గణనాలను సపోర్ట్ చేస్తుంది ఈ చిప్ ఆడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి అనుకూలంగా ఉంటుంది ఇస్రో స్వయంగా అభివృద్ధి చేసిన కంపైలర్స్ అసెంబ్లర్స్ సిమ్యులేటర్స్ వంటి సాఫ్ట్వేర్ టూల్స్ తో ఈ చిప్ పనిచేయగలదు భవిష్యత్తులో రక్షణ ఆటోమేటివ్ ఇతర రంగాలకు కూడా విస్తరించనున్నాయి మరి ఈ చిప్ ఏదైతే డైమండ్స్ భారతదేశానికి డైమండ్స్ లాంటివి అని చెప్తున్నారో దానిపై మీ అభిప్రాయం ఏంటి ఈ చిప్ వినియోగం పెరగడం ద్వారా భవిష్యత్తులో రక్షణ ఆటోమేటిక్ రంగాల్లో ఎంత మేరకు గణనీయమైన మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆర్ వాయిస్ పొలిటికల్లో కూడా త్వరలో రెగ్యులర్గా వీడియోస్ వేస్తూ ఉంటాం మీ అందరికీ తెలిసింది కొంచెం ఆఫీసు ఇల్లు సెర్చింగ్లో లేట్ అవుతుంది దానివల్ల వీడియోస్ ఇన్ టైంలో వేయలేకపోతున్నాం బట్ ఒక్కసారి అవి సెట్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని ఈ ఛానల్ ద్వారా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అండ్ ఇంకో విషయం కూడా అండి చాలామంది వ్యాపారవేత్తలకు చెప్తున్నాం మా ఛానల్ వ్యూవర్షిప్ కూడా బాగుంది మీకు తెలుసు ఎందుకంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కాబట్టి మీరు మాకు ఇచ్చే యాడ్ ద్వారా ఖచ్చితంగా మీ ఏమంటారు బిజినెస్ డెవలప్ అవుతుంది
ఆర్థికంగా సస్టైన్ అవ్వడానికి ఆర్ వాయిస్ కూడా చేతగా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ యాడ్స్ కోసం సంప్రదించండి 8328500576 నెంబర్కి. జై హింద్, జై భారత్.